ఒక్క పండక్కి ఇన్ని పేర్లు, ఇన్ని పద్ధతులా? మనకు తెలిసిన కొన్ని పేర్లే, తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో. ఇంకా పద్ధతుల సంగతి అంటారా, మనకేం తెలుసు, దాన్ని మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేనేం ఫాలో చేస్తానో చూపిస్తాను. ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి, బీరువాల్కి, ఫ్రిడ్జ్ కి, వాషింగ్ మిషన్ కి, అలాగే ఫ్యాన్స్ కి, నా దగ్గర ఉండే కుట్టు మిషన్ ఉంది కదా, ఆ కుట్టు మిషన్ కి, ఇంకా అలాగే మా పిల్లల వెహికల్స్ కి, వీటన్నింటికి బొట్లు పెట్టేసి పూలైతే పెట్టేశాను అనమాట. కార్లకి, బైకులకి పెద్ద పెద్ద మాలలు వేసేస్తున్నారు. ఆ మాలని చూసి మా పిల్లలు వాళ్ళ బండిలకు కూడా అదే మాల కావాలని అడిగారు. ఇంత చిన్న చిన్న బండ్లకి అంత పెద్ద మాలలు అవసరమా అని చెప్పి నేనే నా చేతితో కట్టి మాలలు అయితే వేసేసాను. ఇంక ఇయర్ కొత్తగా మా ఫ్యామిలీలోకి ఏదైనా యాడ్ అయిందనంటే ఈ ట్రైప్యాడ్ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి ఇంకా దీనికి కూడా పూజ చేద్దామని చెప్పి బొట్లు పెట్టి పూజ అయితే చేసేసాను. ఇంకేముంది, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో టెంకాయ కొట్టి పూజను అయితే ముగించేశాను. కొన్ని రీజన్స్ వల్ల లాస్ట్ ఇయర్ దసరా అయితే జరుపుకోలేదు, కానీ ఇయర్ హ్యాపీగా పూజ చేసేసుకున్నాము. నా పూజతో మా పిల్లలు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, అందుకే పక్కన వాళ్ళ పాటికి వాళ్ళు పూజ చేసుకుంటా ఉన్నారు. ఇంకెందుకులే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అని అలాగే వదిలేశాను.